అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 5వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. భయపడకుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనమునందు యేసు వారిని చూచి భయపడకుడి అనెను. ప్రియమైన అనుదినమన్న కుటుంబ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తుని మధుర నామమునందు నా యొక్క ప్రేమపూర్వకమైన పునరుద్ధానపు దినము యొక్క శుభాకాంక్షలను మీకు నేను తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినములయందు అనేక ప్రసంగములను చేసే, అనేక ఆదరణకరమైన మాటలను చెప్పాను. పలుసార్లు శిష్యులను విశ్వాసం చూచి భయపడకుడి అని ప్రభువైన యేసు చెప్పి ఉండినప్పటికీ తాను పునరుత్థానుడైన తరువాత తన యొక్క శిష్యులను చూచి భయపడకుడి అని చెప్పిన మాటకు ప్రత్యేకమైన శక్తియు ఆదరణయు కలదు. పునరుత్థానుడైన యేసును తేరి చూడుడి. ఆయన ఒక్కడే మరణమును జయించి పాతాళమును ఓడించినవాడు. ఆయన ఒక్కడే శత్రు యొక్క తలను చితక కొట్టినవాడు. ఆయన భయపడకుడి అని చెప్పుచున్నప్పుడు మరణమునకును పాతాళమునకును సాతానుకును మనము భయపడవలసిన అవసరం లేదు. లోకమునందు గల అధికారులే గాని నాయకులే గాని భయపడకుడి అని చెప్పుచున్నప్పుడు అట్టి మాట యొక్క భరోసా చాలా తక్కువై ఉండును. వారు లోక ప్రకారమైన భయములో నుండి మాత్రమే కొంతవరకు విడిపించగలరు. అయితే సాతాను వద్ద నుండి గాని పాతాళం నుండి గాని మరణం యొక్క బలము బారి నుండి గాని మనుషుని వారు తప్పించలేరు. భయపడకుడి అని చెప్పుచున్న పునరుత్థానుడైన రక్షకుడి వైపు తేరి చూడుడి. ఆయన ఒక యోధుడుగాను దళపతిగాను కనబడుచున్నాడు. రాజాది రాజుగాను పరలోకమునందును భూమియందును సకల అధికారము గలవాడుగాను నిలబడి భయపడకుడి అని చెప్పుచున్నాడు. అవును, అట్టి గొప్ప అధికారమునందును బలగమునందును ఉన్నవారు మాత్రమే భయపడకుడి అని మానవ జాతిని ఓదార్చగలరు. ఏ మనుషుడైతే దేవుని యొక్క ప్రసన్నతను గ్రహింపకుండునో అతడే భయపడుచుండును. ఏ మనుషుడైతే పరిస్థితులను దేవుడు లేకుండా ఎదుర్కొనలేకపోవుచున్నాడో అతడే భయపడుచు ఉండును. శిష్యులు కూడా అలాగుననే భయపడిరి. యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించుటతో సమస్తమును ముగించబడను అని తలంచిరి. తాము వెంబడించుచున్న రక్షకుడు ఎవరు అన్న సంగతిని ఎరుగనందున వారు కలవరపడి తొందరపడిరి. అయితే యేసు వారి చెంతకు వచ్చి పునరుత్థానుడైన వాడిగా నిలబడి భయపడకుడి అని చెప్పుచున్నాడు. మునుపైతే యేసు శరీరం నందు ఉండెను. శరీరం నందు మనుగడ సాగించిన యేసు వలన ఒక్క సమయమునందు ఒక్క స్థలమునందే ఉండగలిగాను. అయితే ఇప్పుడు ఆయన పునరుత్థానుడైనందున ఆత్మగా అనేక స్థలములందు ఒకే సమయంలో ఉండగలడు. ఒకే సమయమునందు లోకమునందు గల వారందరినీ ఆదరించగలడు. పగలే గాని రాత్రే గాని అన్ని సమయములందును మనుషులను ఓదార్చగలడు. దేవుని బిడ్డలారా, తిరిగి సజీవముగా లేచిన ప్రభు మీతో కూడా ఉండుట చేత భయము లేకుండా సంతోషముతో ఉందురుగాక. నీటి ధ్యానమునకై భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17 మరియు 18 వచనములు. నేటి వేద పఠనము ఉదయము 1 సమూయేలు గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 8వ అధ్యాయం 26 మొదలుకొని 56 వచనములు. ప్రభు ఈ పునరుత్థానపు ఈస్టరు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.